సో, ఏపీఐ ఇంటిగ్రేషన్ అనేది కొంచెం ఛాలెంజింగ్ పార్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి మన అప్లికేషన్‌లో ఇప్పటివరకు మనం డిజైనింగ్ పార్ట్‌లో ఉన్నాం. ఈ డెవలప్‌మెంట్ పార్ట్ అనేది మనం క్రియేటివ్‌గా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. అయితే ఈ బ్యాక్ ఎండ్ నుంచి వస్తున్న ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మాత్రం కొన్ని ఎలిమెంట్స్ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఏపీఐస్ మనకొచ్చేటప్పుడు ఈ డాక్యుమెంటేషన్ ఒకసారి ఫాలో అవ్వటం ఇంపార్టెంట్. వీటితో పాటు ఈ ఎండ్ పాయింట్స్‌తో ఉన్న ఈ యూఆర్ఎల్స్‌ని కరెక్ట్‌గా ఇంటిగ్రేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇవన్నిటి మీద మనం ఫోకస్ చేస్తూ మన ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి అంటే ఇక్కడ చూడండి మన ఇన్పుట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి వస్తున్న వాల్యూస్ కరెక్ట్‌గా మనకి పోస్ట్ అవుతున్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఏపీఐ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏపీఐ నుంచి వస్తున్న డేటాని చూపించడం చాలా ఈజీ. కానీ డేటాని ఏపీఐ ద్వారా పోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని అథెంటికేషన్స్‌లో లాగిన్ టోకెన్స్ అని ఆ టోకెన్స్‌ని స్టోర్ చేసుకోవటం కానీ ఇవంతా కూడా కొంచెం మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది కొంచెం ఛాలెంజింగ్ పార్ట్ అయినప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వన్స్ ఇది కానీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్ అనేది నేర్చుకుంటే ఆల్మోస్ట్ 80% అబోవ్ రియాక్ట్ అనేది మనం నేర్చుకున్నట్టే. ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్‌కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా ఆల్రెడీ వర్డ్‌లో రాశాను. ఇది లోకల్ హోస్ట్ ఇక్కడ లింక్ ఇచ్చాను కదా! యాక్చువల్‌గా మన ఏపీఐస్ అన్నీ కూడా లైవ్‌లో ఉన్నాయి. ఇది మన లైవ్ యూఆర్ఎల్. ఇది కాపీ చేశాను. ఇక్కడ ఎండ్ పాయింట్ ఎందుకు అంటే ఇక్కడే చూపించేవాడిని. చూపిస్తాను ఇక్కడే. కాకపోతే జేసన్ ఫార్మాట్‌లో ఇక్కడ సరిగ్గా డేటా అనేది కనిపించట్లేదు. అందుకనే ఈ లింక్‌ని ఇక్కడి నుంచి కాపీ చేసి ఈ యూఆర్ఎల్‌ని వేరే బ్రౌజర్‌లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి ఇది మనకి గెట్ ఏపీఐ నుంచి వస్తున్న వెండర్స్ తాలూకా డేటా. ఈ ఏపీఐని కూడా మనం మన అప్లికేషన్‌లో ఇంటిగ్రేట్ చేస్తాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను మ్యాక్సిమం ఈ లోకల్ డెవలప్మెంట్లో ఉన్న లోకల్ హోస్ట్ 4000 యూస్ చేస్తాను. ఎందుకు అంటే ఈ ఏపీఐస్‌ని ఏదైతే మనం ఫ్రీగా డిప్లాయ్ చేసామో ఇది షోకేస్ పర్పస్ కోసం వరకు అయితే ఓకే. రియల్ టైంలో పర్ఫార్మెన్స్ అంతగా ఎక్స్పెక్ట్ చేయడం కుదరదు. కాబట్టి ఈ డెవలప్మెంట్లో ఈ ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్లో ఉన్న ఈ లోకల్ హోస్ట్ 4000నే ఫాలో అవుతాను. దీంతో పాటు రియల్ టైం ఏపీఐస్ తాలూకా యూఆర్ఎల్ కూడా ఇస్తాను ఈ డాక్యుమెంటేషన్లో. అండ్ ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా నా బ్లాగర్స్లో ఇక్కడ పోస్ట్ చేశాను. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పాయింట్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి. సో ఫ్రంట్ ఎండ్ పార్ట్లో ఈ ఏపీఐస్ ఇంటిగ్రేట్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐస్ కోసం మన ప్రాజెక్ట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి అండ్ సోర్స్ ఫోల్డర్ లోపల మన ప్రాజెక్ట్ అంతా కూడా ఈ వెండర్ డాష్బోర్డ్ ఫోల్డర్ లోపల ఉంది. సో ఈ వెండర్ డాష్బోర్డ్ లోపల ఇంకొక ఫోల్డర్ తీసుకొని ఈ ఫోల్డర్ లోపల డేటా పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఈ ఫోల్డర్ లోపల ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి ఏపీఐ పాత్ .js ఏపీఐ పాత్ అనే పేరుతో ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ const API underscore URL is equal to ఇక్కడ మనకి 2 URLs ఉన్నాయి. అంటే ఒకటే URL ఉన్నప్పటికీ ఒకటి లోకల్ ఇంకొకటి లైవ్లో ఉన్న మన రెండర్ ద్వారా మనం అప్లోడ్ చేసిన అంటే లైవ్ చేసిన Node.js తాలూకా APIs తాలూకా URL ఇది. సో ఫస్ట్ http://localhost 4000లో మనకి లోకల్ డెవలప్మెంట్లో ఉన్న ఏపీఐస్ ఇందులో ఉన్నాయి. అలాగే ఇది కామెంట్ చేసి const API underscore URL is equal to ఇక్కడ ఇది కామెంట్ ఎందుకు చేశాను అంటే ఇప్పుడే చెప్తాను. సో పని చేస్తాను దీన్ని కామెంట్ చేసి దీన్ని అన్కామెంట్ చేస్తాను. మనకి ఏది కావాలంటే అది అంటే ఏ ఏపీఐ యూఆర్ఎల్ కావాలంటే అది యూజ్ చేసుకోవడానికి సులువుగా ఉండేటట్టు ఈ ఏపీఐ అనే ఫైల్ లోపల మనకున్న యూఆర్ఎల్స్ అన్నిటినీ ఇక్కడ డంప్ చేస్తున్నాను. సో ఇది మన రెండర్ నుంచి మనకు వస్తున్న యూఆర్ఎల్. సో దీన్ని ఇక్కడి నుంచి కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ మన ప్రాజెక్ట్లోకి వచ్చి
ఇక్కడ పేస్ట్ చేశాను. సో దీన్ని కామెంట్ చేస్తాను, నేను ఇక్కడ లోకల్ హోస్ట్ యూస్ చేస్తాను. దీన్ని అన్కామెంట్ చేసి లోకల్ హోస్ట్ ద్వారా వస్తున్న ఏపీఐస్ని ఇక్కడ యూస్ చేస్తాను మన ప్రాజెక్ట్లో. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, దీన్ని రెండింటిని కూడా ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ స్పేస్ కాన్స్ట్ ఏపీఐ _URL సేవ్ చేశాను. ఇప్పుడు మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మనకి లాగిన్ అండ్ రిజిస్టర్ రెండు ఉన్నాయి కదా. ఇక్కడ మన ఫ్లో ఏంటి, ఫస్ట్ రిజిస్టర్కి 3 ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి. చూడండి, డాక్యుమెంటేషన్లోకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ రిజిస్టర్లో చూస్తే వెండర్ రిజిస్టర్కి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. యూజర్ నేమ్ ఒకటి ఉంది, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో ఆల్రెడీ ఈ 3 ఇన్పుట్ ఫీల్డ్స్తో మనం ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ఫామ్ నుంచి వస్తున్న డేటాని మనం ఏపీఐ ద్వారా బ్యాక్ ఎండ్ అంటే ఈ డాష్బోర్డ్ ద్వారా ఈ డేటాబేస్కి పంపిస్తున్నాం. ఈ డేటాబేస్లో మనకి ఒక రికార్డ్ ఉంది. ఈ రికార్డ్తో పాటు మనం ఎంతమందినైనా సరే ఈ వెండర్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఈ ఫామ్ ద్వారా, అంటే వెండర్ రిజిస్ట్రేషన్ ద్వారా. సో వెండర్ని రిజిస్టర్ చేయడానికి మనకి ఫామ్ నుంచి వస్తున్న ఈ 3 ఫీల్డ్స్ ఫిల్ చేసిన తర్వాత త్రూ ఏపీఐ ఆ డేటా అనేది ఈ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. సింపుల్ స్ట్రైట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ రిజిస్టర్తో ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్ మొదలు పెడదాం. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళి మన కాంపోనెంట్స్లో ఉన్న ఫామ్స్ లోపల ఉన్న ఈ రిజిస్టర్ ఫైల్ ఓపెన్ చేసి ఈ కాంపోనెంట్లో స్టార్టింగ్ మనకి యూజ్ స్టేట్ అనేది కావాలి. సో యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి యూజ్ స్టేట్ ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి 3 ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి యూజర్ నేమ్, ఇంకొకటి ఈమెయిల్, మూడోది పాస్వర్డ్. సో మూడిటికి కూడా ఒక 3 స్టేట్స్ అనేవి క్రియేట్ చేసి కాన్స్ట్ యూజర్ నేమ్, సెట్ యూజర్ నేమ్, ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఒక ఎంటీ వాల్యూ ఇలా. అలాగే ఇంకొక స్టేట్ తీసుకొని దీనికి ఈమెయిల్, సెట్ ఈమెయిల్, అలాగే యూజ్ స్టేట్లో ఎంటీ వాల్యూ, అలాగే కాన్స్ట్ పాస్వర్డ్ set password is equal to use state empty value. అలాగే ఇన్ కేస్ ఎర్రర్ ఏమన్నా ఉంటే అప్పుడు ఎర్రర్ కూడా చూపిద్దాం. కాన్స్ట్ ఎర్రర్ సెట్ ఎర్రర్, దీంతోపాటు యూజ్ స్టేట్ ఎంటీ వాల్యూ. అలాగే మన ఏపీఐ ఫెచ్ అయినంత వరకు, అంటే మన ఏపీఐ కాల్ అయినంత వరకు మనం ఒక ప్రామిస్ హ్యాండిల్ చేస్తున్నాం కదా, ఆ ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అయినంత వరకు కూడా ఒక లోడింగ్ చూపించవచ్చు. ఓకే, ఒక లోడింగ్ చూపిద్దాం. కాన్స్ట్ లోడింగ్ సెట్ లోడింగ్, ఇది బులియన్ వాల్యూ కాబట్టి దీనికి యూజ్ స్టేట్ స్టార్టింగ్ ఇది ట్రూ ఇద్దాం, ఇనిషియల్ వాల్యూ ట్రూ ఇచ్చారు. ఇప్పుడు ఫామ్ నుంచి వస్తున్న మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ని త్రూ ఏపీఐ పంపించడానికి ఫస్ట్ ఈ ఫామ్ వాల్యూస్ని గెట్ చేయాలి. కాబట్టి ఇండివిజువల్గా ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి వాల్యూ అనేది అసైన్ చేద్దాం. అది కూడా ఇన్పుట్ ఫీల్డ్ లోపల నేమ్ ప్రాపర్టీ తీసుకొని, నేమ్ యాట్రిబ్యూట్ తీసుకొని, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యూజర్ నేమ్, అంటే ఈ నేమ్ ఈ స్టేట్ ఈ రెండు మ్యాచ్ చేయటానికి అన్నమాట. అలాగే మిగతా 2 ఇన్పుట్ ఫీల్డ్స్కి కూడా నేమ్ యాట్రిబ్యూట్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి దీనికి ఈమెయిల్, మూడో దానికి పాస్వర్డ్ ఇలా. సో నేమ్ యాట్రిబ్యూట్స్ యాడ్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్లో
మనకి ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ లోపల మనం ఏపీఐ అనేది కాల్ చేద్దాం. సో దానికోసం కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ ఒక అసింక్ ఫంక్షన్. దీనికి రిక్వెస్ట్ రెస్పాన్స్ ఉండదు, మనం ఫ్రంట్ ఎండ్లో ఉన్నాం కాబట్టి. కాకపోతే ఇక్కడ ఈవెంట్ వస్తుంది. అయినా చూపించవచ్చు, లేదంటే ఈవెంట్ అయినా చూపించవచ్చు. ఎందుకంటే మనం ఫామ్ ఫిల్ చేసినప్పుడు పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా ఉండటానికి. ఇక్కడ చూడండి, నేను సబ్మిట్ చేసిన ప్రతిసారి పేజ్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో దానికోసం ఇది అవాయిడ్ చేయడానికి ఈ ఈవెంట్కి ఒక మనం మెథడ్ యూజ్ చేస్తాం. అదే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. ఈ మెథడ్ ద్వారా మనం సబ్మిట్ చేసినప్పుడు పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా ఉండటం కోసం ఈ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒక ప్రామిస్ తీసుకుందాం, ట్రై క్యాచ్ బ్లాక్. ఈ ట్రై బ్లాక్లో మనం ఒక రెస్పాన్స్ చూపిస్తాం. రెస్పాన్స్ ఒక వేరియబుల్ తీసుకుందాం, కాన్స్ట్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఫెచ్ మెథడ్ ద్వారా మనం ఫెచ్ చేస్తున్న ఏపీఐ నుంచి. అవైట్ ఈ కీవర్డ్ వాడి ఫెచ్ మెథడ్ ద్వారా, ఈ ఫెచ్ అనేది జావాస్క్రిప్ట్లో ఇన్బిల్ట్ మెథడ్ ఏపీఐస్ని కాల్ చేయడానికి. ఒక బ్యాక్టిక్ తీసుకున్నాను. ఈ బ్యాక్టిక్ ద్వారా అన్నిటికన్నా ముందు మనం ఏపీఐ పాత్ ఉంది కదా, ఈ పాత్ లోపల మనం ఇదొక ఏపీఐ యూఆర్ఎల్ డిఫైన్ చేసాం. సో ఇది మన రిజిస్టర్ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా ఇంపోర్ట్ చేసుకోవటానికి ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ చూడండి, కర్లీ బ్రేసెస్ ఎందుకు వాడాను నేను? ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని నేను యూజ్ చేయలేదు. ఇన్ కేస్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని కానీ యూజ్ చేశాను అనుకోండి, అప్పుడు చూడండి ఈ కాంపోనెంట్ ఉందా, ఈ కాంపోనెంట్కి కిందన మనం ఈ కాంపోనెంట్ రిజిస్టర్ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని రాసాం. అప్పుడు ఈ రిజిస్టర్ కాంపోనెంట్ ఎక్కడైతే నేను యూజ్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను, మన ల్యాండింగ్ పేజ్లో చూడండి, పేజెస్ ఫోల్డర్ ఏది, ఈ పేజెస్ ఫోల్డర్ లోపల ల్యాండింగ్ పేజ్ ఉంది కదా, ఈ ల్యాండింగ్ పేజ్లో చూడండి నేను ఈ రిజిస్టర్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దీనికి కర్లీ బ్రేసెస్ ఇవ్వలేదు. ఇలా ఇవ్వలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యూజ్ చేసాం కాబట్టి నేను ఏ పేరుతో అయినా సరే ఈ రిజిస్టర్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకోగలను అనమాట. అందుకని ఇక్కడ కర్లీ బ్రేసెస్ వీటికి ఇవ్వలేదు. అంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని యూజ్ చేసినప్పుడు మనం కర్లీ బ్రేసెస్ ఇవ్వక్కర్లేదు. కాకపోతే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని ఇవ్వకపోతే మాత్రం కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. సో ఇక్కడ రిజిస్టర్ కాంపోనెంట్లో మనం ఏపీఐ పాత్ ఉంది కదా, ఈ ఏపీఐ పాత్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కర్లీ బ్రేసెస్లో ఇచ్చి దాని తాలూకా పాత్ అంటే ఏ ఫోల్డర్లో ఏ లొకేషన్లో ఉందనేది ఈ పాత్ ఇస్తాం. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ యూఆర్ఎల్తో మనకి ఎండ్ పాయింట్ ఒకటి ఉంది. ఆ ఎండ్ పాయింట్ ఏంటి? ఇక్కడ రిజిస్టర్ అనేది మనం దేంతో చేస్తున్నాం, లోకల్ హోస్ట్ 4000 ఇది కామన్గా ఉంటుంది. తర్వాత మన ఎండ్ పాయింట్ vendor/register. సో ఈ ఎండ్ పాయింట్ కూడా మనం పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ మన ప్రాజెక్ట్ లోపల బ్యాక్టిక్స్లో ఇక్కడ $sign తీసుకున్నాను. ఎందుకు అంటే డైనమిక్గా ఈ వేరియబుల్ అనేది పాస్ చేస్తున్నాను. అది కూడా API_URL. ఇలా పాస్ చేసిన తర్వాత స్లాష్ ఇచ్చాను, vendor/ డాక్యుమెంటేషన్లో చూడండి vendor/register. ఇది ఎండ్ పాయింట్. వెండర్ని రిజిస్టర్ చేయడానికి ఈ 3 ఇన్పుట్ ఫీల్డ్స్ని మనం పోస్ట్ చేస్తున్న డేటా తాలూకా యూఆర్ఎల్. ఓకే, సో ఇది తీసుకున్న తర్వాత దీనికి ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఏంటి అనేది ఇక్కడ మనం కామా ఇచ్చి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ లోపల మెథడ్ అనేది డిఫైన్ చేయాలి. మెథడ్ పోస్ట్, ఇలా పోస్ట్ మెథడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ హెడర్స్లో ఏముంది, దీనికి ఏం లేదు హెడర్స్. సో కామన్గా మనం కంటెంట్ -type ఇది స్టాండర్డే, మనం ప్రతిదానికి ఇస్తాం. హెడర్స్లో ఇది పాస్ చేయటం అనేది
స్టాండర్డ్. సో అప్లికేషన్ JSON ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, మన బాడీ నుంచి వస్తున్న వాల్యూస్ అన్నిటినీ మనం స్ట్రింగిఫై చేసి ఈ వాల్యూస్ని దీనికి డేటా కింద అంటే బాడీలో పంపిస్తున్నాం. సో బాడీ ఈ వాల్యూ ఈ కీకి వాల్యూ కింద JSON డాట్ స్ట్రింగిఫై. ఏంటంటే స్ట్రింగిఫై చేస్తున్నాం, ఇక్కడ చూడండి మనకి యూజర్ నేమ్ ఒకటి ఉంది, ఈమెయిల్ ఒకటి ఉంది, పాస్వర్డ్ ఒకటి ఉంది. ఈ మూడింటిని స్ట్రింగిఫై చేసి దీనికి మనం వాల్యూస్ కింద పంపిస్తున్నాం. యూజర్ నేమ్ ఇక్కడ కామా ఇవ్వాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. అడ్రస్ తర్వాత యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఈ మూడింటిని మనం బాడీకి వాల్యూస్ కింద పాస్ చేసాం. తర్వాత మన నెక్స్ట్ స్టెప్, ఇక్కడ సెమీకోలన్ రాదు, తీసేసాను. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి ఇన్ కేస్ ఏమన్నా ఎర్రర్స్ ఉంటే, ఎర్రర్స్ అనే కాదు మన డేటాని తాలూకా రెస్పాన్స్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కాబట్టి, సో కాన్స్ట్ డేటా పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని అవైట్ రెస్పాన్స్ డాట్ డేటా రెస్పాన్స్ డాట్ జేసన్. ఏంటంటే ఈ డేటా అనే ఒక వేరియబుల్కి ఈ రెస్పాన్స్ నుంచి వస్తున్న వాల్యూస్ని JSON ఫార్మేట్లో నేను ఈ డేటా అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఓకే, వెరీ సింపుల్. తర్వాత ఒక కండిషన్ తీసుకొని ఇక్కడ ఇఫ్ రెస్పాన్స్ అనేది ఓకే అయితే, ఇక్కడ చూడండి మనం APIsని బిల్డ్ చేసినప్పుడే 200 అనే పేరుతో ఒక రెస్పాన్స్ అనేది ఇక్కడ నేను చూపించాను. ఆ రెస్పాన్స్ అనేది ఓకే అయితే, అంటే రెస్పాన్స్ అనేది 200 అయినప్పుడే అది ఓకే అవుతుంది. ఓకే, సో రెస్పాన్స్ అనేది ఓకే అయితే అప్పుడు ఓకే, 0K కాదు, ఓకే ఓజే వస్తుంది. ఓకే, సో అప్పుడు ఈ బాడీ లోపల మనం ఏం చూపిస్తాం, ఒక అలర్ట్ తీసుకొని అలర్ట్ చూపిద్దాం అందాక, లేదంటే కన్సోల్ చూపిద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఈ డేటాలో ఏదైతే ఉందో అదంతా కూడా కన్సోల్లో చూపించాను. దీంతోపాటు ఒక మెసేజ్ కూడా చూపిస్తాను. ఆ మెసేజ్ ఏంటంటే అలర్ట్. ఈ అలర్ట్లో ఇన్ కేస్ ఓకే అయితే, రెస్పాన్స్ అనేది ఓకే అయితే, వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, సక్సెస్ అని రాశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎర్రర్ అంటే ఇన్ కేస్ ఎర్రర్ ఏమన్నా ఉంటే అప్పుడు క్యాచ్ బ్లాక్లోకి వచ్చి ఈ క్యాచ్ బ్లాక్లో మనం ఎర్రర్ అనేది చూపిస్తాం. కాబట్టి ఇక్కడ కన్సోల్ డాట్ ఎర్రర్లో రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అని రాశారు. రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్. దీంతోపాటు ఎర్రర్ ఏంటో కూడా ఇక్కడ కన్సోల్లో చూపించారు. అలాగే అలర్ట్లో కూడా అలర్ట్ రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అని ఇక్కడ ఇచ్చారు. సో ఇది టోటల్గా మనం ఈ వెండర్ ఫామ్ నుంచి వస్తున్న డీటెయిల్స్ తీసుకొని ఈ API ద్వారా మనం ఫార్వర్డ్ చేస్తాం. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఒక APIని కాల్ చేసాం, ఈ డేటాను తీసుకున్నాం, ఈ రెస్పాన్స్ చూపించాం, అంతా బాగానే ఉంది. ఈ ఫామ్ని ఎలా కనెక్ట్ చేసాం, ఫామ్ని ఓన్లీ నేమ్స్ వరకే ఇచ్చాం కదా. ఓకే, ఈ సబ్మిట్ బటన్ అలాగే ఉంది. ఈ ఫామ్కి మనం ఆన్ సబ్మిట్ ఏమీ ఈ ఫంక్షన్ అసైన్ చేయలేదు, ఏం లేదు కదా. సో అది ఇప్పుడు చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ఫామ్ ఉంది కదా, ఈ టోటల్గా ఈ ఫామ్ లోపల మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో ఈ ఫామ్ని ఈ ఫంక్షన్కి కనెక్ట్ చేద్దాం. అది ఎలాగా, ఈ ఫామ్ మనం సబ్మిట్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయ్యేలాగా, అంటే ఈ ఫామ్కి మనం ఈ ఫంక్షన్ని ఆన్ సబ్మిట్ ద్వారా, అంటే ఆన్ సబ్మిట్ మనం సబ్మిట్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. అంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ సబ్మిట్కి మనం ఇక్కడ ఈ ఫంక్షన్ ఇక్కడి నుంచి కాపీ చేశాను. హ్యాండిల్ సబ్మిట్ ఉంది కదా, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. మనం ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది, హ్యాండిల్ సబ్మిట్ అనే ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల మనకి API ఉంది అండ్
హెడర్స్ డిఫైన్ చేసాం, బాడీ నుంచి వస్తున్న వాల్యూస్ వెళ్తున్నాయి, రెస్పాన్స్ ఓకే అయితే సక్సెస్ చూపించాం, ఎర్రర్ అయితే క్యాచ్ బ్లాక్లో చూపించాం. ఇక్కడ దాకా బాగానే ఉంది. కాకపోతే ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. సబ్మిట్ చేసేటప్పుడు ఈ బటన్కి కూడా ఒక టైప్ అనేది ఇవ్వాలి. అంటే దీని బటన్ టైప్ వచ్చి సబ్మిట్ టైప్ అన్నమాట. ఇలా ఇస్తే సరిపోతుంది సింపుల్గా. ఇక్కడ దాకా ఇంకొక లాస్ట్ స్టెప్ ఉంది. అదేంటంటే ఇక్కడ మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్పుట్ ఫీల్డ్స్కి మనం ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ఒకటి ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి యాడ్ చేయాలి. అంటే ఆ వాల్యూ అనేది చేంజ్ అయినప్పుడు, మనం వాల్యూ అనేది చేంజ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ అనేది కాల్ అయ్యేటట్టు దాన్నే ఆన్ చేంజ్ ఈవెంట్ అంటారు. సో ఇది మనం ఫామ్స్లో యూజ్ చేస్తాం ఇన్పుట్ ఫీల్డ్స్లో. సో మనకి ఆన్ చేంజ్, ఈ ఆన్ చేంజ్కి మనం ఈవెంట్ ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి యారో ఇచ్చి సెట్ యూజర్ నేమ్, ఇది మనం యూజర్ నేమ్ కదా ఇక్కడ ఆల్రెడీ స్టేట్ డిఫైన్ చేసాం. సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ తాలూకా చేంజ్డ్ వాల్యూ అంటే ఈ వాల్యూని మనం ఒక స్టేట్కి ఈ సెట్ స్టేట్ అనే ఫంక్షన్ ద్వారా అప్డేట్ చేస్తున్నాం. అంతే, అంతకుమించి ఏం లేదు. అది కూడా ఆన్ చేంజ్ ఈవెంట్ ద్వారా. సో సెట్ యూజర్ నేమ్, దీనికి ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇది డిఫాల్ట్గా మనం ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి ఈ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అనేది ఆన్ చేంజ్ ఈవెంట్తో పాటు వాడతాం. ఇది కామన్. ఓకే, సో ఈ మినిమైజ్ చేస్తాను, సో కొంచెం క్లియర్ కనబడుతుంది. జూమ్ తగ్గించాను. అండ్ ఇలాగే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ కాపీ చేశాను, లేదంటే ఇంకొకసారి టైప్ చేసేస్తాను, కొంచెం క్లియర్గా తెలుస్తుంది. ఆన్ చేంజ్, ఈ ఆన్ చేంజ్ ఈవెంట్తో ఈ ఫంక్షన్ తీసుకొని కాల్ బ్యాక్ ఫంక్షన్, ఈ ఈవెంట్కి మళ్ళీ ఇదేంటి ఈమెయిల్ కదా, సెట్ ఈమెయిల్, దీనికి ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, అలాగే దీనికి కూడా ఆన్ చేంజ్ ఈవెంట్ కాల్ బ్యాక్ ఫంక్షన్, సెట్ పాస్వర్డ్, దీనికి పారాంథసిస్లో ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఇలా చేంజ్డ్ వాల్యూని 3 ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి మన ఫామ్కి ఇలా పంపించాం. ఓకే, ఇంకొక లాస్ట్ స్టెప్ ఉంది. ప్రతి దానికి కూడా మనం వాల్యూ అనేది డిఫైన్ చేసుకుంటే మంచిది. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ యూజర్ నేమ్, అలాగే దీని వాల్యూ ఈమెయిల్, మూడో దాని వాల్యూ పాస్వర్డ్. ఇలా అన్నమాట. ఇప్పుడు కంప్లీట్గా మన రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఈ ఏపీఐకి డేటాను పంపించడానికి రెడీగా ఉంది. సో ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాం, ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి ఓకే కనెక్ట్ అంటుంది, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇన్స్పెక్ట్ చేసి ఒకసారి చెక్ చేస్తే కన్సోల్లో చూద్దాం. కన్సోల్లో మనకేం ఎర్రర్ లేదు. ఒకసారి టెర్మినల్ ఓపెన్ చేసి ఓకే, మన సర్వర్ అనేది ఆన్లో లేదు, క్లియర్ చేశారు. npm run dev. ఇప్పుడు మన డెవలప్మెంట్ సర్వర్ స్టార్ట్ అయిన తర్వాత మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ చెక్ చేద్దాం. ఓకే, టెర్మినల్ మినిమైజ్ చేసి కన్సోల్ మినిమైజ్ చేసి మన ఓకే ఎంటర్ హిట్ చేస్తే లోకల్ హోస్ట్ 5174. ఓకే, రిజిస్టర్ దగ్గర క్లిక్ చేశాను, పేజ్ ఇలా ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ కన్సోల్ కూడా ఓపెన్ చేసి కన్సోల్ అనేది క్లియర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మన అవుట్పుట్ ఏంటనేది చూద్దాం. ఎందుకంటే చూడండి, మన ఈ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు, రిజిస్టర్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ డేటా అనేది సక్సెస్ అయితే అప్పుడు మనకి కన్సోల్లో డేటాను కూడా కన్సోల్లో మనం అవుట్పుట్ చేసాం. సో ఇక్కడ మన అప్లికేషన్లోకి వచ్చి ఫస్ట్ యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ అని రాశాను. ఇక్కడ నేనేమి టైప్ చేయటం కుదరట్లేదు, ఏదో ఎర్రర్ సారీ. ఇక్కడ ఈ వాల్యూ దగ్గర తప్పు రాశాను. ఇక్కడ యూజర్ నేమ్ అని రాయాలి, యూజర్ నేమ్. ఓకే, ఇప్పుడు వాల్యూస్ ఇచ్చాం కదా. ఇప్పుడు మన టెర్మినల్ మన కన్సోల్లో
ఒకసారి అంతా క్లియర్ చేసి అంతా ఓకే అయిన తర్వాత ఇక్కడ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మన బ్రౌజర్లో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రెష్ చేస్తాను. అలాగే రిజిస్టర్ ఫామ్ ఓపెన్ చేసి ఫస్ట్ కళ్యాణ్ అని రాశాను. తర్వాత ఇక్కడ ఈమెయిల్ kalyan@gmail.com, పాస్వర్డ్ ఏదైనా 1234 అని ఇచ్చారు. సబ్మిట్ చేశాను. సో రెస్పాన్స్ ఏం లేదు, రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అని రెస్పాన్స్ వచ్చింది. ఓకే, పర్వాలేదు. చూడండి ఇలా వచ్చింది. దీని నెట్వర్క్లోకి వెళ్దాం. నెట్వర్క్లో మనకి ఏపీఐ కాల్ అయిందో లేదో చూద్దాం. చూడండి ఇది మన రిజిస్టర్ ఏపీఐ. పేలోడ్ చూద్దాం. ఓకే, కళ్యాణ్ ఈమెయిల్ ఇవంతా వచ్చింది. రెస్పాన్స్ ఏమొచ్చింది? రెస్పాన్స్ అనేది ఏం రాలేదు. సో ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది మనకి. ఒకసారి చూద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్రాస్ వర్జనే కావచ్చు. ఎందుకు అంటే బ్యాక్ ఎండ్లో మన అప్లికేషన్ అనేది లోకల్ హోస్ట్లో కదా మనం రన్ చేస్తున్నాం. ఈ బ్యాక్ ఎండ్ కూడా రన్ అవటం ఇంపార్టెంట్. కాబట్టి మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ నోట్ చేస్తూ మన ఏపీఎస్ ఏవైతే డెవలప్ చేసామో ఈ డెవలప్మెంట్ సర్వర్ కూడా ఆన్ చేసి పెట్టుకుని తర్వాత దీనికి మనకు ఒక ప్యాకేజ్ కావాలి. ఈ నోట్.js-లోనే కోర్స్ CORS ఈ ప్యాకేజ్ కూడా మనకు అవసరం. ఇది బ్యాక్ ఎండ్లో నోట్.js-లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్లో నోట్.js-లో ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ npm install కోర్స్ ఇది కూడా ఇన్స్టాల్ చేశాను. సో ఇది కావాలని నేను హోల్డ్ చేశాను. మనకి ఎర్రర్ అనేది ఎక్కడ వస్తుందో ఈ కోర్స్ పాలసీ వల్ల కూడా మీకు తెలియాలి అని. సో దీన్ని ఇప్పుడు మన ప్రాజెక్ట్లో నోట్.js ప్రాజెక్ట్లో దీన్ని కూడా రిక్వైర్ చేసుకోవాలి. కోర్స్ రిక్వైర్ కోర్స్ ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత దీన్ని కాన్ఫిగర్ చేయడానికి మనకి ఒక మిడిల్వేర్ తీసుకొని app.use కోర్స్ ఇలాగ రిక్వైర్ చేసుకున్న తర్వాత మన సర్వర్ కూడా రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. చూడండి సర్వర్ స్టార్టెడ్ అండ్ రన్నింగ్ ఉంది కదా. సో మన సర్వర్ కూడా రన్ అవుతుంది. ఈ మిడిల్వేర్ని కాన్ఫిగర్ తర్వాత కొంచెం ఇక్కడ పేస్ట్ చేస్తాను. టెర్మినల్ క్లోజ్ చేసి ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ సేవ్ చేశాను. దీన్ని మినిమైజ్ చేసి ఇప్పుడు మన అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ని ఒకసారి రిఫ్రెష్ చేసి కన్సోల్ కూడా ఒకసారి ఈ నెట్వర్క్ అంతా క్లీన్ చేసి కన్సోల్లో కూడా మొత్తం క్లీన్గానే ఉంది. కాబట్టి ఫ్రంట్ ఎండ్ నుంచి రిజిస్టర్ ఫామ్లో మళ్ళీ ఒకసారి ఆకాష్ పేరు లేదంటే అరుణ్ పేరుతో ఒక యూజర్ నేమ్ తీసుకున్నాను. arun@gmail.com, పాస్వర్డ్ 1234 ఇచ్చారు. ఇప్పుడు సబ్మిట్ చేశాను. చూడండి వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ప్రాబ్లం మోస్ట్ ప్రాబబ్లీ ఇదే చెప్పాను కదా. ఇది మనం బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి ఏపీఎస్ పంపించేటప్పుడు ఈ కోర్స్ అనేది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మనం పర్మిషన్స్ ఇస్తేనే బ్యాక్ ఎండ్లో మన అప్లికేషన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డేటాబేస్కి వెళ్దాం. ఇది ఓకే చేసి మన కన్సోల్లో కూడా చెక్ చేద్దాం డేటా అనేది వచ్చిందో లేదో. ఇది మనం పంపించిన మెసేజ్. ఇక్కడ నెట్వర్క్స్లో చూడండి సక్సెస్ 201 క్రియేటెడ్. ఇది మన ఏపీఐ మన ఎండ్ పాయింట్. అలాగే రెస్పాన్స్ చూస్తే వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మన డేటాబేస్లోకి వెళ్దాం. డేటాబేస్లోకి వెళ్ళి ఈ వెండర్స్ టేబుల్లో ఈ వెండర్స్ కలెక్షన్స్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇంకొక రికార్డ్ అనేది యాడ్ అవ్వాలి. సో ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయి. అరుణ్ పేరుతో కూడా మనకు ఒక రికార్డ్ అనేది ఇక్కడ యాడ్ అయ్యింది. సో సక్సెస్ఫుల్గా మనం ఫ్రంట్ ఎండ్ నుంచి త్రూ ఏపీఐ ఫామ్ ద్వారా మన డేటాబేస్కి డేటా అనేది పంపించి సేవ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫామ్లో మనకి కావాల్సిన చేంజెస్ అనేవి చేసుకుందాం. అంటే ఎప్పుడైతే సబ్మిట్ చేసామో ఈ సబ్మిట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత ఈ ఫామ్ ఫీల్డ్స్ అన్నీ ఎంటీ అయిపోయేలాగా. సో దానికోసం ఈ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్లోకి వచ్చి చూడండి మన ఫంక్షన్ ఉంది కదా, ఈ హ్యాండిల్ సబ్మిట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల మన ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత అంటే ట్రై బ్లాక్ లోపల మనకి ఓకే రెస్పాన్స్ ఉంది కదా. ఇక్కడ చూడండి మనం ఫామ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఇందులో ఉన్నాయి, ఈ స్టేట్స్లో ఉన్నాయి. యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్.
వీటిని అప్డేట్ చేసేటప్పుడు ఈ సెట్ స్టేట్ ద్వారా మనం ఈ ఫంక్షన్ ద్వారా మన స్టేట్స్ని అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ రెస్పాన్స్ అనేది ఓకే అయిన తర్వాత ఇక్కడ సెట్ యూజర్ నేమ్ ఎంప్టీ స్ట్రింగ్, అలాగే సెట్ ఈమెయిల్ ఎంప్టీ స్ట్రింగ్, దీంతోపాటు సెట్ పాస్వర్డ్ కూడా ఎంప్టీ స్ట్రింగ్. ఈ మూడింటిని ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత ఈ ఫీల్డ్స్ని ఎంప్టీ చేసాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఒకసారి ఏదైనా మళ్ళీ ఒక కొత్త రికార్డ్ తీసుకుందాం. లైక్ ట్యూస్డే పేరుతో ఒక యూజర్ నేమ్ తీసుకున్నాను, tuesday@gmail.com, పాస్వర్డ్ 1234 ఇచ్చాను, సబ్మిట్ చేశాను. వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. ఎప్పుడైతే నేను ఓకే చేశానో చూడండి మన ఫామ్ అంతా కూడా ఫీల్డ్స్ ఎంప్టీ అయిపోయినాయి. ఇప్పుడు రికార్డ్స్లోకి వెళ్ళి ఒకసారి మనకి ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే డేటాబేస్ రిఫ్రెష్ చేస్తామో ఇక్కడ మనకు థర్డ్ రికార్డ్ ట్యూస్డే పేరుతో ఇంకొక రికార్డ్ అనేది యాడ్ అయ్యింది. సో వెండర్ రిజిస్ట్రేషన్ అనేది మనం సక్సెస్ఫుల్గా త్రూ API మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ లాగిన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యామో ఈ రికార్డ్ అంటే ఈ వెండర్ రికార్డ్ ఈ డేటాబేస్లో సేవ్ అయిన తర్వాత ఈ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ తీసుకొని మనం లాగిన్ చేస్తాం. ఈ లాగిన్ తాలూకా API ఇక్కడ ఉంది. ఈ లాగిన్ API ఇది రిజిస్టర్ అయిపోయింది మనది. ఇప్పుడు లాగిన్. ఈ లాగిన్ కూడా సేమ్ లాస్ట్లో vendor/login ఈ APIని మనం ఇంప్లిమెంట్ చేద్దాం.